ఏమండే పులిసి పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో ఇసిరేస్తున్నారు. బ్యాంకుకి సెలవు పెట్టి మరీ చేస్తున్నారు. ఎవరి కోసం అండి అదే? కావాల్సిన వాళ్ళ కోసం రా. కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి. మీ ముఖంలోనే కాదు మీ చేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది. సర్లే గాని ఆ ఫోన్ చూడు. ఎవరో యాంగిల్ అంటండి. రేయ్ అది యాంగిల్ కదరా, ఏంజల్. రేయ్ ఈ సానబడి తీసుకురారా. అది అయిపోయిందండి. అది కూడా అయిపోయిందండి. రేయ్ ఇది కుట్టించుకురారా. అర్థమైందండి. ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పించి కొట్టండి. హలో హాయ్, నేనండి. ఒరే తాతిగా ఎక్కడికి వెళ్తున్నారా? చెప్పు కుట్టించుకు రావడానికండి. కొత్త చెప్పు ఎలా దిగిపోయిందిరా? తెంపేసుకుంటే తెగదేంటండి. తెంపేసుకోవడం ఏంటి? చెప్పే కదండి బాబు, మీతో ఉన్న సంబంధాన్ని కూడా తెంపేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ తెంపేసుకుని వదిలేస్తామేంటి? ఆ? లేదంటండి. ఆ. ఇంతకీ మీ ఫారెన్ ప్రయాణం ఎంతవరకు వచ్చింది? వీసా వచ్చేసిందండి. పాస్పోర్ట్ కూడా చేతిలోనే ఉంది. కాకపోతే అక్కడ చలి కదా, ఒంటరిగా కంటే పెళ్లి చేసుకుని జంటగా వెళ్దాం అనుకుంటున్నాను. ఏమండి మీ తమ్ముడు గారు ఎప్పుడైనా తల నుంచి సిగ్గుపడడం చూసారా అండి? మా వాళ్ళ రోజు పడతానే ఉంటారా? మీ వల్ల కాదండి. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. లోవులో ఉన్నాడు. ఇట్లవే ఆడేంటి సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు? ఇంకా మన చెప్పి చేతల్లో లేడండి. నెక్స్ట్ మంత్ తమ్ముడి పెళ్లి, అన్నయ్యలు అత్యంతలో రెడీగా ఉండండి. తమ్ముడి పెళ్లి అన్నయ్య అక్షంతలా? కనకమలక్ష్మి గారు, ఏంటండి మీరు ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. కానీ మీ మెడే ఏం బాలేదు. హో, ఆ చైన్ గురించేనా? ఇంకా మీరు మర్చిపోయినట్లేరు. ఎలా మర్చిపోతానండి, మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా. ఆ, అంటే అంటే ఏముందండి, ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను. ఎందుకంత రిస్క్ చేశారు? వాడేం చేయలేదా మిమ్మల్ని? వాడేం చేస్తాడండి, చిన్నప్పటి నుంచి జూడో, కరాటే, బాక్సింగ్, వెజ్లింగ్ టీవీలో చూస్తూ పెరిగాను. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేశాను. ఆ, కానీ చైన్ ఏంటి నా చైన్లా లేదు? కనిపెట్టిస్తుందా? ఎలా ఉంటుందండి, మన చేతిలో పడ్డాక తెగిపోయిందాన్ని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాను. నేను నచ్చానా? అదే చైన్ నచ్చిందా అని. ఏమండి వీడొస్తున్నాడేంటి? పోలీసులు వదిలేశారా ఏంటి? ఎవరిని? ఇదో ఏంట్రా ఇది? నేను కూడా అడిగేది అదే. ఏందదే? పైకి అందంగా ఉంటే సరిపోదమ్మే, వేసుకునేవి కూడా ఒరిజినల్ గా ఉండాలా. ఏయ్, దొంగతనం చేసింది కాక నన్ను అడుగుతున్నావేంటి? గిల్ట్ నగలేసుకొచ్చి నన్ను మోసం చేసిందే కాకుండా మళ్ళీ మారతాండా? గిల్టా? వీలైతే ఈ సరైన తులం బంగారం వేసుకునే దానికి ప్రయత్నించాను. అది గిల్ట్ నాగని నాకు చెప్పలేదేంటండి? అవునండి, నేను చెప్తూనే ఉన్నాను వాడిని వదిలేయండి, అంత రిస్క్ చేయకండి అని. నేను వద్దనే లోపే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి చైన్ అని నరిశారు? అవును, మరి 250 రూపీస్ పెట్టుకుంటే అరవరా? ఓహో, అంత పెట్టుకున్నారా? అవును, ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టానని కబుర్లు చెప్పారు. మరి ఇదేంటి? అది ఆడు నువ్వే ఉంచుకో. ఏమండి, 50 కేజీల హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నాకు అసలు బాగాలేదండి. ఆ రోజు ఆయన చేసింది, ఈ రోజు చేంజ్ చేసింది మీకోసమేనండి. తీసుకోండి. హలో ఏమండి, ప్లీజ్. కనకం గారు, ఏమండి ఆగండి, మిమ్మల్ని. నాకేదైనా మ్యాచింగ్ అంటే ఇష్టం. ఆ చైన్ కి మ్యాచింగ్ చెవి కమ్మలుంటే ఇంకా బాగుంటుంది. నేను సాయితే మావిడ నన్ను దగ్గర కూడా రాలేదురా. రానివ్వలేదంటే ప్రాబ్లం లా ఫీల్ అవ్వద్దు, బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి. ఈ రోజు రాత్రి నీకు వేరే స్వర్గం ఎవర్రా ఈ ఫ్యామిలీ బీరకాయ ఇంత లేతగుంది? అరే వదిలొద్దురా దీన్ని. బా ఏముందిరా వెనుక నుంచి? అబ్బా దీని అమ్మ పట్టపగటిలే కళ్ళు కప్పింది. ఎటు పోయిందిరా ఇది? అరే ఇంతలే ఇట్లా మిస్ అయిందేంట్రా? దొరికి మిస్ అయిందిరా. అరే నువ్వు ఇటు చూడు, సందులో. సరే ఓకే. అరే రా 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 రా. అరే అది బీరకాయ కాదు, బీరకాయ.
బావా అది జబర్దస్త్ గా ఉంది మన ఇద్దరిని బీరి బాటిల్ ఎత్తి కాలి బాటిల్ పడిస్తే దాపోదా ఏ, నేను డీల్ చేస్తా చూడు రా. ఏం కావాలి మీకు డైరెక్ట్ పాయింట్ కి వస్తున్నా ఈడు మందు నేను చూడా నువ్వు ఆవకాయ బద్ద దా మిక్స్ అయిపోదా ఏ, ఒక్కసారి ఈ తాగుబోతులు ఏదో చేసేలా ఉన్నారమ్మో. ఆగండి ఆగండి మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పరాయి ఆడస్ట్రీని తరువుకు రావడానికి మీకు సిగ్గులేదు? అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది దానికి సిక్కుందా లేదా అడుగు. ఏంట్రా కౌంటర్లు వేస్తున్నావా? క్వార్టర్ కూడా వేసాం. చిచ్చి మందు తాగు ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చారా? తాగుబోతే ఎదవలారా? హలో సారు 68 రూపాయలు క్వార్టర్ అనుకొని ఇద్దరం సెరిసా మీద ఆయన చెప్పురా. అది 2 స్ట్రాంగ్ బీర్లు ఎత్తి దించకుండా తాగింది అదా తాగిపోతూ మేమా చిచ్చి అబద్ధం చెప్తారండి. కరెక్టరా జరగదు. ఏ రావే రేయ్, ఇదే అచ్చితే ఈడు గుళ్ళ నగలతో పోయాడా ఈడే. రేయ్, ఆగరా. రేయ్, ఆగరా. చూసి, ఆడ వదలొద్దు. ఏరా, మా ఊరు గుడిలో దొంగతనం చేసి ఇలా వేషాలు వేసుకుని తిరుగుతావా? నగలెక్కడ్రా? రాగలగా రేయ్, వీడికి సిఐ ఆదినారాయణ కదా, వాడికి అప్ చెప్దాం. ఫోన్ చేయరా. అంత పని చేద్దండి నాకు అక్కడ చెప్తానండి. ఆపండి, ఇక్కడే శ్మశానంలో తీసుకొచ్చేటేంట్రా ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందనండి. రండి. బెదరు కుండ పోయింది బెదరు, ఎవడో కొట్టే ఉంటాడు. నగల గురించి అడుగుతుంటే కొండ గురించి అడుస్తాడేంట్రా? ఆ నగల కుండలని పెట్టే బెదరు. వీడి వల్ల ప్రాణంతా నాశనమైంది. అమ్మయ్యా, నగలు దాచేశాంరా. ఇక్కడ సేఫ్ ఏనంటావా? ఆయన ఎవరు? సత్య హరిశ్చంద్రుడు. ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం. ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్. ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఇక్కడ ఉండడమే కరెక్ట్. ఒక 6 నెలల వరకు నీ దారి నీది, నా దారి నాది. ఈ 6 నెలలు పోలీసులు కనపడకుండా తిరగలే. వేషాలకి నిజం చెప్పు. నిజమే చెప్తున్నాడు, ఈ వేషం వేసింది దానికోసం. ఇంకెవరు కొట్టేస్తుంటారు? నీ పార్ట్నర్ కొట్టుంటాడు. ముందు ఆడు ఫోన్ కొట్టు. ఫోన్ కొట్టు. స్విచ్ ఆఫ్ అవుతుందండి. 6 నెలల వరకు నన్ను తీయద్దని చెప్పి ఆడే కొట్టేశాడండి. నమ్మక ద్రోహి. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి. నువ్వేం చేస్తావో తెలియదు. వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి. వాడు ఎలాగైనా దొరకాలి. అలాగే బ్రదర్, ఆడవాళ్ళకి గతి పట్టింది. వాడు దొరకాలి చెప్తాను. సరే పద. పదండి. ఎప్పుడు వికెట్ పడితే బాగున్నాను. ఒరేయ్, ఈ ఓవర్లో 2 వికెట్లు పడతాయి. నా దాకా 5,000 వేసుకో. ఇంకా 2 బాల్స్ ఉన్నారా? 2 వికెట్ ఎలా పడతాయి? సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసమా? దీని అమ్మ టేస్ట్. వికెట్ పడింది రాయ్, మనం గెలిచాం. ఆహా, అటు చూడు. తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి? మన కొంపలో ఎల్ఈడి లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళు. చెప్పు తెగిపోద్దురా రే. అదేలే తాతయ్య, తన అనాథ, పైగా మోగతి, నలుగురికి చెప్పుకోలేదు కదని 5గురు కలిసి తను రేప్ చేయబోతుంటే. అర్థమైందండి. టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో ఫైట్ చేసి అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇద్దామని తీసుకొచ్చి ఉండుంటారు, అంతే కదా? ఆపరా, పెద్దోళ్ళం మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు, ఆవిడ గురించి నువ్వు మర్చిపో. ఇక నుంచి ఆవిడని ఆటిన దానిలా చూసుకుంటాం. రండి, ఆ కేసి పప్పేసి నెయ్యేసి పెడతాం.
ఏముంటుంది? అదే మొక్కలైందే తనకు ముద్ద దిగదంటుంది. మేము అంతే రండి ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పేక ముక్క గురించి కాదు. వండి చావండి. జోన్స్